RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కు స్వాగతం. చెన్నూరు పట్టణంలో రైతులు యూరియా కొరకు చేస్తున్న ధర్నాలో భాగంగా రైతుల పక్షాన నిలబడ్డ చెన్నూరు మాజీ మున్సిపాలిటీ కౌన్సిలర్ దోమకొండ అనిల్ పైన చెన్నూరు సిఐ దేవేందర్ రావు మెడపై చేయి వేసి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం జరిగింది. దీనిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ చెన్నూరు ముందు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ అన్న మాట్లాడుతూ నిన్న చెన్నూరు గడ్డపైన జరిగిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాల్క సుమన్ స్వాగతాన్ని ఆ సభకు విచ్చేసిన వేలాది జనాలను చూసి ఓర్వలేకనే పనిగట్టుకుని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాంటి పనులకు ఒడిగట్టారని మండిపడ్డారు. మా ప్రీతమ నాయకులు డాక్టర్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడనైనా బీఆర్ఎస్ కార్యకర్తలపైన గాని రైతులపైన గాని ప్రజలపైన పోలీసులు గాని కాంగ్రెస్ నాయకులు గాని ఈ రకంగా ప్రవర్తిస్తే బీఆర్ఎస్ సైనికులుగా గద్దలలాగా వాలి వాళ్ళని పొడుచుకు తింటామని హెచ్చరించారు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు పట్టణంలో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి దేవేందర్ రావు సార్ గారు ఈరోజు ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి ఈరోజు రైతులు యూరియా కోసం మరి గోసపడుతూ ఈ యొక్క మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయి ఆయనకి చేతగాక ఇక్కడ ఉన్నటువంటి రైతులకి యూరియా అందించలేక ఎక్కడెక్కడో చుట్టుపక్కల తిరుగుతూ ఈ యొక్క ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు రైతులు ధర్నా చేస్తున్న విషయం కూడా తెలియక ఒక సోయి లేక వ్యవహరిస్తున్నటువంటి ఈ మంత్రిని ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒక ఆయన ఇంటికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేస్తూ అయ్యా మాకు సకాలంలో ఎరువులు అందించండి యూరియా అందించండి అని గొడవ చేస్తుంటే మా ఒక మాజీ ప్రజాప్రతినిధి అనిల్ ఆ దారిలో పెడుతూ రైతులకు ఏదో ఇబ్బంది ఉందని ఆగి ఏమి ఇబ్బంది అయిందని అడిగి తెలుసుకునే క్రమంలో సిఐ గారు వచ్చి అతను మరి ఏం ఆలోచిస్తుండో ఏమో అర్థం కాలేదు. గత కొంతకాలంలో ఇక్కడ పనిచేస్తుండు బాగానే పనిచేస్తుండు బాగానే ఉన్నాడు. సడన్ గా ఈ రోజు ఏమైందో ఏమో తెలియదు అనిల్ అనే మా మాజీ కౌన్సిలర్ మీద ఈరోజు చేయి చేసుకోవడం జరిగినది. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిఐ గారిని ఏది అయినా మా మాజీ ప్రజాప్రతినిధి మీద చేయి చేసుకోవడం ఖచ్చితంగా తప్పే, ముమ్మాటికి తప్పే. ఈ రోజు మీరు ఇక్కడ లేరు, ఏసీపీ ఆఫీస్ కి పోయినరు, మేము ఇక్కడ ధర్నా చేసినాం, రేపైనా మళ్ళీ వస్తాం, మీరు క్షమాపణ చెప్పాల్సిందే అని మేము ఈ యొక్క మీడియా సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటి అనుకుంటా ఉన్నాం, ఏదైతే నిన్న నియోజకవర్గంలో మా యొక్క మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా యంగ్ అండ్ డైనమిక్ బాల్క సుమన్ అన్న ఈ యొక్క చెన్నూరుకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రజల ఆదరణ చూసి ఈ ప్రజల చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఆయన స్వాగతం పలికిన తీరు చూసి నేను మంత్రి వస్తే కూడా నా వెనకాల 4 కార్లు 10 మంది మనుషులు తిరుగుతారు అని ఓర్వలేక ఒక ఓర్వలేని తనాన్ని ఈ రోజు పోలీసులను ఉసిగొల్పి మా మాజీ ప్రజాప్రతినిధులను కొట్టడం అంటే నిజంగా పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటుగా మేము పరిగణిస్తా ఉన్నాం. మాకు పోలీసులు అంటే గౌరవం ఉంది, పోలీసు అంటే విశ్వాసం ఉంది, పోలీసు వాళ్ళు మమ్మల్ని రక్షించడానికి ఉన్నారు అనుకుంటున్నాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతిలో కీలు బొమ్మలుగా మారుతుంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. మీరు దయచేసి పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలు బొమ్మ కావద్దని బీఆర్ఎస్ పార్టీ నుండి పోలీసు వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఇక్కడ జరిగినటువంటి చర్య చాలా నీచమైన చర్య, చాలా తప్పు. ఈ రోజు మేమందరం కూడా ధర్నా చేసినాం. ఈ రోజు మా అనిల్ కి చెప్పి మా నాయకులతో మాట్లాడి ఇప్పుడు ఏసీపీ కార్యాలయానికి వెళ్ళి ఏసీపీ గారికి కంప్లైంట్ ఇస్తాం. మరి ఏసీపీ గారు కాకపోతే సిపి గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా సిఐ గారు ఒక ప్రజాప్రతినిధిని పబ్లిక్ ప్లేస్ లో కొట్టడం అంటే చాలా తప్పని ఆ సిఐ గారికి తెలిసే విధంగా సిపి గారు కానీ ఏసీపీ గారు కానీ యాక్షన్ తీసుకోవాలని మేమందరం ముక్తకంటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ కూడా రేపు సిఐ గారు వచ్చి కలుస్తాం. సిఐ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మా ఏకైక డిమాండ్ మేము చెప్తా ఉన్నాం. ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండు వేసుకున్న ఏ ఒక్క నాయకుని కార్యకర్తని మీరు పల్చగా ఉన్నారు, భూమి లేదు, వీడితో ఏమైందంటే వేల సంఖ్యలో గద్దెల లెక్క వాడతాం, పొడుచుగా తింటామని చెప్తా ఉన్నాం. అది పోలీస్ అయినా పర్లే, కాంగ్రెస్ పార్టీ అయినా పర్లే, ఎవరైనా పర్లే, గులాబీ కండువా వేసుకున్న వ్యక్తి మీద చెయ్యి పడితే 100,000 సంఖ్యలో జైలు పడతాయని ఇదే దీనికి నిదర్శనమని తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా
మాకు అక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు, మాకు ఇక్కడ బలమైన నాయకుడు బాలకృష్ణ అన్న ఉన్నాడు అన్న సంగతి ఎవరు మర్చిపోతుందని తెలియజేసుకుంటాను. జై తెలంగాణ.